తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులైన గుత్తికొండ ధనంజయరావు ప్రమాణ స్వీకారానికి ముందు మంగళగిరిలోని సీతారాం ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బీసీలకు చేనేత వర్గానికి అండగా నిలుస్తుందనే నమ్మకంతో తాను చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నానని, అందుకే పార్టీ తనకు ఉన్నత పదవిని కల్పించిందని ధనంజయరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే బీసీ నేత, చేనేత ముద్దుబిడ్డ అయినటువంటి మా గుత్తికొండ ధనంజయ్ గారికి అత్యున్నత పదవి తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా ఎన్నికైనందుకు నియోజకవర్గ ప్రజల తరపున, దుగ్గిరాల మండల ప్రజల తరపున ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడుతూ ఈరోజు ఈ స్థాయికి ఎదగటం మా అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రతి కార్యకర్త కూడా అకుంఠిత దీక్షతో ఉంటే ఏ స్థాయికన్నా ఎదుగుతారనడానికి గుత్తికొండ ధనంజయ్ గారే నిదర్శనం. ఏదైతే నేను చిన్నతనం నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఈ రోజు వరకు పనిచేశానో, అట్టడుగు స్థాయి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ గుర్తింపునిస్తుంది అని చెప్పిన దానికి కట్టుబడి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాకు అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యునిగా గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా ప్రీతమ యువనేత మంగళగిరి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి అండతో, ఆశీస్సులతో ఈరోజు నాకు పాలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నాను.